హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏమిటంటే, మనం ఈ పవర్లు మగ్గం వేసేటప్పుడు మనకు ఒక కొమ్ము బాగా ఫాస్ట్గా వెళ్ళి బాగా నీట్గా పోతుంటుంది, ఇంకో కొమ్ము వచ్చేసి మనకు కొంచెం తక్కువ పోతుంటుంది అనమాట. అంటే ఒక కొమ్ము ఫాస్ట్గా పోయి ఒక కొమ్ము కొంచెం తక్కువ పోయి ఇంకొక కొమ్ము అనేది బాగా నీట్గా వెళ్తుంటుంది. ఇట్లా మనం 3 కొమ్ములు కానీ 4 కొమ్ములు కానీ 2 కొమ్ములు కానీ ఎన్ని కొమ్ములైనా కానీ పెట్టినప్పుడు మనకి ఇలా ఒక కొమ్ము ఫాస్ట్గా ఒక కొమ్ము తక్కువ కొట్టినప్పుడు మీరు ఎలా దీన్ని రిపేర్ చేసుకోవాలి, ఎక్కడ దీన్ని కరెక్ట్గా పెడితే మనకి ఈ కొమ్ములు అనేది బాగా నీట్గా వెళ్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే గైస్, మనం ఈ పవర్లు మగ్గం నేసేటప్పుడు కొందరు 2 కొమ్ములు నేస్తుంటారు, కొందరు 3 కొమ్ములు నేస్తుంటారు, కొందరు 4 కొమ్ములు కూడా నేస్తుంటారు అన్నమాట. ఈ పవర్లు మగ్గంలో ఇలా మనకు ఎన్ని కొమ్ములు పెట్టినప్పటికి కూడా మనకు ఒక కొమ్ము ఫాస్ట్గా పోయి ఒక కొమ్ము అనేది తక్కువ కొడతా ఉంటుంది, ఇంకొక కొమ్ము అనేది మళ్ళీ బాగా నీట్గా పోతూ ఉంటుంది, ఇంకొక కొమ్ము అనేది మనకు స్లో అయిపోతుంది అనమాట. ఇలా ఎందుకు అవుతుంది? కొందరు ఏం చేస్తుంటారంటే, మనం ఒక కొమ్ము ఫాస్ట్గా పోయి కొమ్ము తక్కువ కొడతా అంటే మనకి ఏటు అనేది పెంచుతుంటారు అనమాట. ఈ ఏటు పెంచితే మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ కాదు. చూడండి, మనకి ఏటు తగ్గింది అనుకోండి, 2 కొమ్ములు స్లోగానే రాలన్నమాట. అలా కాకుండా ఒక కొమ్ము ఎక్కువ ఒక కొమ్ము తక్కువ ఇలా. ఇప్పుడు చూడండి, ఈ కొమ్ము అనేది ఇట్లా పిక్కర్కి తగిలింది, ఈ కొమ్ము అనేది కొంచెం ఇలా తక్కువ కొడతా ఉంటుంది. ఇలా తక్కువ కొట్టినప్పుడు చూడండి, ఏటు అనేది మనకి ఏటు ప్రాబ్లం కాదు, మనకు ఈ మ్యాంగో టైమింగ్ ఉంటుంది కదా, ఇక్కడ చూస్తే మనకు తెలుస్తుంది. దీనిలోనే మనం మ్యాంగో అంటాము. ఇక్కడ లోపల తిరుగుతుంటుంది అనమాట మగ్గం, ఈ చక్రాన్ని. దీనిలోనే మనం ఈ మ్యాంగో టైమింగ్ అంటాం, అక్కడ పెట్టాలన్నమాట. చూడండి, ఎప్పుడన్నా కానీ మనకి ఇట్లా ఒక కొమ్ము ఫాస్ట్గా ఒక కొమ్ము తక్కువ ఇలా కొట్టినప్పుడు మనం ఏటు పెంచితే మనకు ఒక కొమ్ము అనేది చాలా ఫాస్ట్ పోయి తగులుతుంటుంది, ఒక కొమ్ము అనేది తక్కువ తగులుతుంది. మనం ఏటు పెంచిన మాత్రాన మనకి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ కాదు. మనం ఎక్కడ దీన్ని ఎలా చెక్ చేసుకోవాలి, ఒకవేళ మ్యాంగో టైమింగ్ అనేది తప్పింది అనుకోండి, మనం ఎలా చెక్ చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, మనం ఇలా ఫస్ట్ వచ్చేసి ఈ మనకి కిందన ఉంటుంది కదా, ఈ బాక్స్ అనేది మనకు కొమ్ము అనేది పెట్టండి. కొమ్ము పెట్టేసి మనం ఈ చక్రం ఉంటుంది కదా, ఇక్కడ ఈ చక్రం దగ్గర వచ్చేసి మీరు ఈ చక్రం అనేది తిప్పాలన్నమాట. ఇలా తిప్పితే ఇట్లా మగ్గం అనేది ముందరికి వచ్చి మళ్ళీ ఏటు కొట్టేకి వెనక్కి వస్తుంది అనమాట. ఇక్కడ ఇలా తిప్పాలి. ఇలా మీ మగ్గం కాడ కానీ మీరు ఇలా తిప్పేసి చూడండి, ఇలా ముందరికి వస్తుంది మగ్గము. ఇలా మగ్గం అనేది ముందరికి వచ్చేసి మళ్ళీ వెనక్కి పోతుంది. ఇలా వెనక్కి పోయేటప్పుడు చూడండి, మనకి ఇక్కడ పిక్కర్ దగ్గర చూస్తే మనకి పిక్కర్ అనేది కొట్టేకి మూవ్ అవుతుంది. అప్పుడు మనం చక్రం అనేది నిలబెట్టాలన్నమాట. ఇలా ఈ చెక్క అనేది ఇలా మనకు ఇలా మూవ్ అయినప్పుడు కొట్టేకి మనకు రెడీ అవుతుంది అనమాట. ఇలా రెడీ అయినప్పుడు మనం ఇక్కడ చూడండి, మనకి పన్నెకు మనకి నేతకు ఎంత గ్యాప్ ఉంది అనేది కొలసండి అనమాట. ఇక్కడ కొలిస్తే మనకు అర్థమైపోతుంది. ఫస్ట్ మీరు ఇలా కొమ్మును అనేది కొలచండి. కొలిచి మనకి ఎన్ని ఇంచులు ఉంది, ఎన్ని పాయింట్లు ఉంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకొని పక్కన రాసుకోండి. దీన్ని మనం ఇలా కొలుచుకొని మళ్ళీ వచ్చేసి ఇలా పూర్తిగా కొట్టేసేయండి అనమాట. ఇప్పుడు ఫస్ట్ మనకు మ్యాంగో అనేది కొట్టింది, మళ్ళీ అనేది ఇంకో మ్యాంగో కూడా వస్తుంది. మళ్ళీ మనకు ఇలాగే మనం తిప్పాలన్నమాట. తిప్పేటప్పుడు మీరు కొమ్ము అనేది పెట్టండి అనమాట. ఈ బాక్స్ అనేది మారిపోతుంది కదా, ఇక్కడ పై దాంట్లో పెట్టండి. ఇలా పై దాంట్లో పెట్టేసి మళ్ళీ చక్రం అనేది తిప్పండి అనమాట. తిప్పితే మనకి ఇక్కడ చూడండి ముందరికి వచ్చింది కదా మగ్గము. ఇలా మనకి ఏటు కట్టే మనం మూవ్ అయ్యేటప్పుడు మనం స్టాప్ చేయాలన్నమాట. ఇలా చూడండి, ఇలా మూవ్ అయ్యేది వచ్చేసి మళ్ళీ ఈడ మనం టేప్ పెట్టి కొలచాలి. ఇలా టేప్ పెట్టి కొలిస్తే మనకి 2 కరెక్ట్గా ఉండాలన్నమాట. ఫస్ట్ కొమ్ము కొట్టినప్పుడు, రెండో కొమ్ము కొట్టినప్పుడు మనకు కరెక్ట్గా ఉంటే మనకు మ్యాంగో టైమింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. లేదు మనకు ఒక అర్ధించే కానీ వారా ఉంది అనుకోండి, మనం మ్యాంగో టైమింగ్ అనేది కొంచెం చేంజ్ చేయాలి. అప్పుడు చేంజ్ చేస్తే
మనకి 2 కొమ్ములు బాగా నీట్గా వెళ్తాయి అన్నమాట. ఓకే గైస్, ఇప్పుడు అర్థమైంది కదా. మనకు ఎప్పుడన్నా కానీ ఈ కొమ్ములు అనేది ఒకటి ఫాస్ట్గా పోయి ఒకటి స్లోగా పోతా అంటే మనం ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. మీరు ఈ పక్క నుంచి పోయేటప్పుడు ఒక కొమ్ము ఫాస్ట్గా పోయి ఒక కొమ్ము స్లోగా పోతా అంటే ఈ పక్క చెక్ చేయండి. అలా కాకుండా మనకి ఈ పక్కన ఒక కొమ్ము ఫాస్ట్గా పోయి ఒక కొమ్ము స్లోగా పోతా అంటే ఈ పక్క చెక్ చేసుకోండి అనమాట. ఇలా 2 పక్కల చెక్ చేసుకొని 2 పక్కల మనం బాగా నీట్గా పెట్టినారంటే మనకి ఇలా ఈ ప్రాబ్లం అనేది రాకోకుండా 2 కొమ్ములు కరెక్ట్గా వెళ్తుంటాయి అనమాట. ఓకే గైస్, ఇలా కొలిసిన తర్వాత మనం ఒకవేళ ఈ పక్క మనకు మ్యాంగో అనేది ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ ఉంది అనుకోండి, మనం ఎలా ఈ మ్యాంగో అనేది ఎలా చేంజ్ చేయాలనేది కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, దీన్నే మనం మ్యాంగో చక్రం అంటాము. ఇక్కడ చూడండి, మనకు దీనికి 2 మ్యాంగోలు ఉంటాయి అనమాట. ఇక్కడ ఒకటి, మనకి కింది పక్కన ఒకటి. ఇప్పుడు ఫస్ట్ కొమ్ము ఇది కొట్టింది అనుకోండి, 2వ కొమ్ము అనేది ఇది కొడుతుంది, మళ్ళీ వచ్చేసి 3వ కొమ్ము ఇది కొడుతుంది అనమాట. చూడండి, ఎప్పుడన్నా కానీ మనం 3 కొమ్ములు కానీ 4 కొమ్ములు కానీ పెట్టినప్పుడు ఫస్ట్ కొమ్ము 2వ కొమ్ము చూస్తారు, 3వ కొమ్ముకి ఎక్కడ టైమింగ్ పెట్టాలనుకుంటారు. ఇది ఏమవుతుందంటే ఫస్ట్ కొమ్ము కొడుతుంది ఇది, మళ్ళీ 2వ కొమ్ము ఇది కొడుతుంది, మళ్ళీ 3వ కొమ్ము అనేది ఇదే కొడుతుంది అనమాట, మళ్ళీ 4వ కొమ్ము ఇది కొడుతుంది. ఇట్లా మనకు వచ్చేసి ఇవే మనం ఒక్కసారి కరెక్ట్గా పెట్టినారంటే ఫస్ట్ కొమ్ము ఇది పెడతానే మన ఇది కరెక్ట్గా టైమింగ్ పెట్టినారనుకోండి, ఫస్ట్ కొమ్ము ఇది బాగా కొడుతుంది, మళ్ళీ ఇది 2వ కొమ్ము ఇది కొడుతుంది అనమాట. అది కరెక్ట్గా పెడితే సరిపోతుంది. మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఇదే కొడుతుంది అనమాట, 3వ కొమ్ము కూడా. 3వ కొమ్ము మళ్ళీ తిరిగి ఇదే కొడుతుంది కాబట్టి అది కరెక్ట్గా పోతుంది. అట్లా మీరు 3వ కొమ్ముకంగా ఎక్కడ పెట్టాలనుకోకండి. దీన్ని ఈ 2 మ్యాంగోలు మనం కరెక్ట్గా పెడితే మనం 1 కొమ్ము కొట్టినప్పుడు 2 కొమ్ములు కొట్టినప్పుడు 3 కొమ్ములు కొట్టినప్పుడు 4 కొమ్ములు కూడా పెట్టినప్పుడు కూడా మనకు ఈ రెండిటికే సెట్ అయిపోతుంది అనమాట. చూడండి, ఎప్పుడన్నా కానీ మనం మ్యాంగో దీన్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, ఒకవేళ మనకి ఈ మ్యాంగో అనేది కొంచెం టైమింగ్ అనేది తప్పైంది అనుకోండి, మీరు ఎక్కడ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, మనకు ఈ మ్యాంగో అనేది ముందరికి వెనక్కి సర్దుకోవాలనుకుంటే ఇక్కడ మనకు 2 నట్లు ఉంటాయి. ఈ 2 నట్లు మనం లూజ్ చేస్తే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, దీనిలను మనం ఈ రింగ్ సోనర్ తీసుకొని మనకి ఇలా లూజ్ చేస్తే లూజ్ అయిపోతాయి అన్నమాట. లూజ్ అయిపోయినాక మనం ఈ మ్యాంగోన్ అనేది ఇలా ముందరికి వెనక్కి సర్దుకోవచ్చు అనమాట. ఇలా సర్దుకొని మళ్ళీ నీట్గా పట్టుకొని మనం ఈ నట్లు అనేది టైట్ చేస్తే మనకు సెట్ అయిపోతుంది. మనకు ఈ కొమ్ము ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కొడుతుంది అనుకోండి, ఇక్కడే ప్రాబ్లం. ఇక్కడ ప్రాబ్లం వస్తేనే మనకు ఆ ఏటు అనేది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కొడుతుంటుంది అనమాట. మీరు ఏటు కట్టే మనం ఏటు ఎక్కువ పెంచుతుంటారు, అక్కడ కాదు, మనం ఇక్కడే చెక్ చేసుకోవాలన్నమాట. ఈ 2 కొమ్ములు మనం ఈ 2 మ్యాంగోలకు మనం మాకు కరెక్ట్గా పెట్టినారంటే మనకి ఈ కొమ్ములు అనేది బాగా నీట్గా వెళ్తాయి అన్నమాట. ఓకే గైస్, ఇప్పుడు అర్థమైంది కదా. చూశారు కదా, ఇలా మనకు మ్యాంగో అనేది ఏ పక్క కరెక్ట్గా ఉంది ఏ పక్క కరెక్ట్గా లేదు చూసుకొని మీరు బాగా సెట్ చేసుకొని మీరు ఈ మ్యాంగో అనేది టైమింగ్ అనేది కరెక్ట్గా పెట్టండి. ఇప్పుడు నేను చెప్పినట్లు మీకు 1 కొమ్ము పెట్టినా కానీ 2 కొమ్ములు పెట్టినా కానీ 3 కొమ్ములు పెట్టినా 4 కొమ్ములు పెట్టినా మనకి ఎన్ని కొమ్ములు పెట్టినా కానీ ఒకే రకంగా మనకు బాక్స్ లేక్ అనేది బాగా నీట్గా వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే వెయిట్ ఫాస్ట్గా వెయిట్ స్లోగా పోతా అంటే ఇలా మీరు మ్యాంగో టైమింగ్ అనేది కరెక్ట్గా పెట్టుకున్నారంటే బాగా నీట్గా వస్తాయన్నమాట. ఓకే గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా కానీ పవర్లు మగ్గంలో రిపేర్ల గురించి కానీ మనకు వీడియోలు కావాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. మొత్తం అన్ని పవర్లు మగ్గం రిపేర్ల గురించే ఉంటాయి. ఆ రిపేర్లన్నీ చూసి మీరు బాగా నీట్గా మీరు రిపేర్ అనేది చేసుకోండి. బాగా మగ్గం అనేది బాగా నీట్గా ఆడుతుంది అనమాట. ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.